మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. యాక్చువల్లీ బిగ్ బాస్‌లోనే కొన్ని టాస్క్‌లు ఉంటాయి. యాహ్! మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది. కెప్టెన్సీ కంటెండర్లు అయిపోయారు. ఓకే. నీ టాస్క్‌ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్‌ని అని అంటారు. హ్మ్. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి. ఏం చేస్తారు మీరు? అది చెప్తున్నా. ఫ్రెండ్‌షిప్ వేరు, ఆ! టీమ్ వర్క్ వేరు. టీమ్ వర్క్ కాదు ఇది ఇక్కడ. హ్మ్. నీది నీ గేమ్‌ని ఇంకొకరు ఆడాలి. ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ ఆ! నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా! అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది. ఫ్రెండ్ కాదు. ఫ్రెండే చాలా తప్పు. ఆడతాడు. అది చెప్తున్నా ఇక్కడ. హ్మ్. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్‌గా నేను ఒక టీమ్ లీడర్‌గా ఉండేవాడిని. హ్మ్. ఓకే. హ్మ్. నేను కెప్టెన్ కాలేజ్‌లో. హ్మ్. ఓకే. ఇప్పుడు నేను నాకు టీమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేనేం చేసేవాడినంటే హ్మ్. ఎదురుగుండా టీము ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తది కదా! దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది చేసి ఆ సిట్యుయేషన్ తగ్గట్టు ఏం చేసేవాడినంటే ఈ టీమ్ మెంబర్స్ అందరూ నా ఫ్రెండ్స్ కాదు. హ్మ్. దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఓకే. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి అరే నా ప్లేస్‌లో నేను ఒక ఓపెనర్ ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. హ్మ్. ఇతను యార్కర్ వేస్తాడు లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తాడు లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు. నాకు ఈ స్ట్రెంత్ ఉంది. నేను ఈ బౌలర్‌ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. హ్మ్. నేను హ్యాండిల్ చేయలేనురా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుందన్నప్పుడు Hmm. నా ప్లేస్‌లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. Hmm. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్. అంతే సింపుల్. హ్మ్. హ్మ్. దట్స్ ఇట్. నైస్ బ్రో. బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా! యెస్. అంటే కోపిష్టి అంటే? ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్‌మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు. హ్మ్. నా పిచ్చి కోపం వచ్చేస్తది. హ్మ్. చెత్త పడేశారు. హ్మ్. పిచ్చి కోపం వస్తది. హ్మ్. ఓకే. ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారనుకో హ్మ్. మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. హ్మ్. స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చింది మూవ్‌మెంట్? హ్మ్. ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని? హ్మ్. మనం డర్టీ అని చూస్తున్నారు. హ్మ్. నువ్వు ఒక భారతీయుడివై ఉండి మనం ఒక భారతీయులమై ఉన్నప్పుడు హ్మ్. మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది కొన్ని మన కట్టుబాట్లు ఉండాలి. హ్మ్. అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా నేను అన్అకౌంటబుల్ బతుకుతా అంటే కుదరదు. హ్మ్. నా దృష్టిలో అయితే. ఓకే. కోపం వస్తది. ఓకే. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది. హ్మ్. యూ హావ్ ఆల్ ద రైట్స్. హ్మ్. కానీ పక్కనోళ్ళ లైఫ్‌ని ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా ఓకే. సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తది. ఓకే. అంటే ఎళ్ళేవాడిని ప్రతి ఒక్కరిని కొట్టను. కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా. అలా చేయకూడదు. ఆ! ఎలా ఉండాలంటే ఉదాహరణ మీరు ఉన్నారు శివ. ఆ! పొరపాటున ఎవడొచ్చి మిమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ! వెంటనే పట్టుకొని కొడతా. ఆ! కొట్టాలా వద్దా? అవును. కొట్టారు. మీరు వెళ్తున్నారు. వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు. హ్మ్. కొడతామా? లేకపోతే వద్దు బ్రదర్ చెప్తామా? చెప్పం కదా! కానీ అంటారు కదా! ఫస్ట్ కొట్టడం తప్పు. ఫస్ట్ కొట్టకూడదని. ఆబ్వియస్‌గా సొసైటీ అలా చెప్తది. అది చెప్పట్లా. ఆ! ఆ కోపం వెనక ఉన్న కారణం బలమైందైతే ఆ! కొట్టొచ్చంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా! ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది. తను ప్రవర్తించే విధానంలో ఉంటది. ఓకే. చాలా సింపుల్ లాజిక్ అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు బ్రో వీడియో? మాస్తోనే ఉన్నా. మస్త్ ఏం యాహ్! పెట్టారు? ఏం మాట్లాడారు? ఎందుకు బిగ్ బాస్? ఆ! నేనేంటి? హ్మ్. ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్తారా? హలో బిగ్ బాస్ అని మొదలుపెట్టా. ఆ! ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు కాబట్టి ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది అది మాట్లాడాను ఓకే. కాబట్టి ఓకే. ఆబ్వియస్‌గా ఓకే. ఓకే. నా దగ్గర వీడియో ఉంది నేను చూపిస్తాను. ఆ! వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యూ జస్ట్ సీ ఇట్. ఆ! నేను అదే చెప్పాను. నాలో ఎందుకు ఉంది? గత 3 సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది ఒక సీజన్ అయితే. హ్మ్. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డ్ ఇయన్నీ అరే సింపతి యూజ్ ప్రతి ఒక్కడు విన్నర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నోడికి బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే మనం. ఆ! కాదు కదా! ఆ! విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. హ్మ్. ఇప్పుడు నేను క్రికెట్‌లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్‌లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్‌గా ఉన్నవాడు. హ్మ్. వాడి మీద నాకు ఎంత ఎంపతి, సింపతి ఉండాలి. హ్మ్. అతనికి ఇస్తే నా టీమ్ ఓడిపోద్ది కదా! హ్మ్. హ్మ్. లేదు అన్‌బయాస్డ్‌గా ఉండాలి. అంతే హ్మ్. సింపతి ఎప్పుడు వర్క్ అవ్వదు. నిజంగా జెన్యూన్‌గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒకరి మీద సింపథైజ్ చూపించాలంటే తప్పులేదు. ఓకే. అది ఏ ఎమోషన్ అయినా చాలా బలమైన రూట్ ఉండాలి. కాజ్ ఉండాలి. హ్మ్. అంతే. అదే ఏం పెట్టారు? అంతే ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇదే మీ చెప్పాను. గురించి మీ మీరు పేరేంటని అడిగారు. ఆ! ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయమానవ్. ఆ! తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆ! నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోబోయే పేరు ముందు చూస్తారని చెప్పా. ఓకే. ఈ అడ్రెస్ అంటారా? భారతీయుడిని. ఆ! ఇలాగే సేమ్. ఆ! ఇక రేపు ఆ హౌసే నా అడ్రెస్ అవ్వబోతుంది. ఆ! నిజమైన యాక్చువల్లీ నికార్సైన మీకు అడ్రెస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్‌గా ఐ యామ్ వెరీ ఒబెలిస్డ్ టు దట్. ఇప్పుడు ప్రెజెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇదే కాదు. యాహ్! బ్రో. మీ ఇన్‌ఫ్లుయెన్సర్ అని టాపిక్ రైజ్ చేసింది మీరే కదా! యెస్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువున్నారు. యెస్. కామన్ మ్యాన్స్ దానికి ఏంటి బ్రో? అసలు నీకెందుకు అనిపించింది అంటే అది? ఇప్పుడు రెండే ఉంటాయి నాకు తెలిసింది. హ్మ్. సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. హ్మ్. మధ్యలో ఇన్‌ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు. హ్మ్. వెరీ స్మార్ట్‌గా ప్లే చేస్తున్నారు. హ్మ్. తెలివితేటలు, చావు తెలివితేటలు 2 రకాలు ఉంటాయి. హ్మ్. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. అది పెద్ద లాంగ్వేజ్ ఏం కాదులే బ్రో. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి. నేను 100 మంది సమాజం చెప్పి అలా కూర్చోబెట్టి నుంచోబెట్టగలను. నేను దానికి చెప్తా. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పక్కన ప్రభావితం చూపించేవాడు. చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? హ్మ్. ఇప్పుడు రోడ్డు మీద ఒక వృక్షాతను వెళ్తాడు. ఆ!
మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలడా? చెప్తే వింటాం మన మాట. ఉమ్, ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి, సుపరిచితుడు అయి ఉండాలి, లైఫ్ లో ఏదో సాధిస్తే ఉమ్, ఇన్ఫ్లుయెన్సర్. లైఫ్ లో ఏదో ఒకటి సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు? సెలబ్రిటీ అంటారు. ఉమ్, పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ ఉమ్, హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. Hmm. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. ఉమ్, అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. తన మాటో చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో, యాడ్ చూసేది ఆ, వాళ్ళ నుంచే కదా. వాళ్ళు చెప్తే వింటాం కదా. మాట చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి Hmm. చేరుతుంది, ఉమ్, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. ఉమ్, ఉమ్, కామన్ మ్యాన్. Hmm. మా ఫాదర్ కామన్ మ్యాన్, ఉమ్, నేనే కామన్ మ్యాన్ ని. ఉమ్, మీకు నేను తెలియదు కదా శివ. ఉమ్. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఆ, ఎందుకు ఆ, కామన్ starting మ్యాన్? తెలీదు. మీకు ఎందుకు కామన్ వచ్చినప్పుడు మ్యాన్? ఇక్కడ కూడా చెప్తా, చాలా మంది అడగచ్చు. ఉమ్, మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం. 4,400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను మీరు రిలీజ్ చేసినప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ, బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే మీరు- నేను ఒకటి అరా వీడియోస్ కనపడ కూడా మాస్క్ వేసుకుని కనపడతా. నా భావం అర్థం అవుతుంది జనానికి, నేను తెలియదు. అదే నేను సో అనబోతున్నా ఐఎమ్ అదే. కామనర్. నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు కరెక్ట్. అంటే అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేదు. స్టార్ట్ చేసాను, అవ్వలేదు. అవ్వలేదు. స్టిల్ ఐ రిప్రజెంట్ యాస్ అ కామన్ మ్యాన్. ఓకే. ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, ఉమ్. సొసైటీలో, సమాజంలో ఉన్న సొసైటీ ఉండే కాలనీలో గుర్తిస్తారు, మీ- లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో నేను గుర్తిస్తారు. మీ వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్. మీకు తెలుసు, నేను మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడుతున్నా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన వాళ్ళ జీవితం తొంగి చూడటం ఇష్టపడను. Hmm. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా. ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప, లేదంటే కాము కూర్చుంటాను, చూడను. స్టేటస్ లో మన జీవితాలు పెడతారు ఏంటి ఇప్పుడు పక్కడి జీవితంలో తొంగి చూడడానికి? ఎందుకో శివ, నా పర్సనాలిటీ ఏంటంటే, అది చెప్పట్లా, నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను. ఏదైనా చేస్తేనే చూస్తా, లేదంటే చూడను. చాలా సింపుల్. అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్. యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ గా ఆలోచించడం మొదలు పెడతాను నిదానంగా. అదేం కాదు. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం అనుకుందాం, వెళ్ళగానే ఓట్లు వేయమన్నారు అనుకో. మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి 4,400 చిల్లర ఉన్నారు కాబట్టి కనీసం 100 మంది ఓట్లు వేస్తారు. నాకు ఎవరు వేస్తారు? ఓటు ఎవరు వేయరు. మా అయితే అంటే ఒక ఛానల్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి, వాళ్ళ చరిష్మా, వాళ్ళ చామ్ బట్టి పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే కదా. డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మారుకుంటూ వచ్చినాయి కదా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా. సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా, తెలుసు కదా, గుర్తిస్తారు కదా. సో అంతే. ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ మోస్ట్లీ ఉన్నారు. ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఉన్నారు. ఒక తక్కువ కామనర్స్ టాపిక్ ఉన్నారు. నేను రైస్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి, ఒక ఫిమేల్ కంటెస్టెంట్ వచ్చి, లేదు కామనర్ అని చెప్పి, గుంపులో గోవిందా అని చెప్పి మసాలా కలిపేసి నా పేరుతో కలిపేసి మేమన్నా. నా తర్వాత తెలిసింది అంటే ఆ పర్సన్ కూడా 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. ఓకే. అంటే సో ఈ అంటారు సార్, మనం ఇల్లు కాలితో ఒకరికి వచ్చి చలిమంట వేసుకున్నాడు అలా ఉంది. యాక్చువల్ ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా? ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు? ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అది అది లాక్స్ లో అవనండి, థౌసండ్స్ లో అనేవండి. ఇదే మా చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ వచ్చి నేను ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడిని, నో మ్యాటర్, అంతే. అది 4,000 మంది 47 మంది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరేగా. స్టార్టింగ్ మీరు స్టేజ్ ఎక్కగానే 2 రెడ్లు ఇవ్వగానే వెళ్ళిపోతాను అనుకున్నారా? సరే చెప్పట్లా, నేను బిగ్ బాస్ కోసం పుట్ల. నాకు ఒక లైఫ్ ఉంది, కొత్త జీవితం మొదలు పెట్టా. ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న కొత్త ప్రయాణం, కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలు పెట్టా. మొదలు పెట్టినప్పుడు వెళ్ళాను బిగ్ బాస్. నాకు నిజంగా ఇన్నిసార్లు అందరి దగ్గర చెప్తున్నా, నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్ బాంధవుడిలాగా వచ్చిన ఒక అవకాశం. నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు, వచ్చింది. ఇప్పుడు నా గమ్యం దాంతో రాసి పెట్టి లేదు, నాకు నా జర్నీ లేదనుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది. అంతే సింపుల్ లాజిక్. ఫైనల్ గా బ్రో, మీకు ఓట్లు వేయాలా